రోజుల్లో పని చేయడానికి ఎవరు పెద్దగా కష్టపడటం లేదు. శారీరక శ్రమ లేకుండానే కూర్చొని పని చేస్తున్నారు. నేటి అవసరాలను తీర్చడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. టెక్నాలజీ ఎంతగా పెరిగిందంటే మీకు కావాల్సింది ఆర్డర్లో అందుబాటులో ఉంటుంది. మన జీవన శైలి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. మనలో చాలా మంది కూర్చొని పని చేస్తూ ఉంటారు. ఇప్పుడు రిలాక్స్ గా అనిపించిన భవిష్యత్తులో పెను సమస్యలు తెచ్చిపెడుతుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కలిగే ప్రభావాలు ఏమిటి? దాని నుండి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? రోజంతా కూర్చొని పనిచేసే వారికి మధుమేహం వచ్చే అవకాశం 144% ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. అదేవిధంగా వారు హృదయ సంబంధ వ్యాధులతో బాధపడే అవకాశం 147% ఎక్కువగా ఉంటుందని, వారిలో 90% మంది మరణం వరకు సమస్యలను అనుభవిస్తారని అధ్యయనాలు వెల్లడించాయి. ఎక్కువసేపు కూర్చునే వ్యక్తులకు ఎదుగుదల మందగించడం, వెన్నునొప్పి, కండరాలు బిగుసుకుపోవడం మరియు నొప్పులు, మధుమేహం, గుండె సమస్యలు, కొన్ని క్యాన్సర్లు మరియు రక్త నాళాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. మరియు ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఒత్తిడి సమస్యలు, మతిమరుపు కూడా వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రోజుల్లో చాలా వరకు ల్యాప్టాప్లో కూర్చునే పనులు చేస్తూ ఉన్నారు. మనం ఎంత ఎక్కువ కూర్చుంటే అంత ప్రమాదకరం. మీరు ఉద్యోగాలు మార్చుకోలేరు, మీ జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా 4 దశలను అనుసరించడం ద్వారా కూర్చొని పనిచేసే ప్రమాదాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు. మీకు ఎక్కువసేపు కూర్చోవాలని అనిపిస్తే వెంటనే లేచి చేతులు కాళ్ళు బయటికి పెట్టి నడవడం ప్రారంభించండి. ఎక్కువసేపు కూర్చోవడం, అకస్మాత్తుగా లేచి నడవడం వల్ల మంచి జరుగుతుంది. నడిచేటప్పుడు మొత్తం శరీర కదలికలు సరిగ్గా ఉండాలి. అందుకే చేతులు కాళ్ళు విరిసి బాగా నడవాలి. అదే విధంగా పని చేస్తున్నప్పుడు పరధ్యానాన్ని నివారించండి. దీనికి సంబంధించి నిర్వహించిన ఒక అధ్యయనంలో అరగంటకు ఒకసారి మనం కూర్చోకుండా విశ్రాంతి తీసుకోవచ్చని వెల్లడించింది. ఆ తర్వాత సీటులో నుంచి లేచి కనీసం 3 నిమిషాల పాటు నిలబడి పని చేయండి. మొదట్లో ఫోన్లో మాట్లాడడం లేదా నడుస్తున్నప్పుడు చూడడం వంటివి చేయండి. బహుశా మీరు కార్యాలయంలో ఉన్నట్లయితే ఎలివేటర్ని ఉపయోగించకుండా 50 మెట్లు ఎక్కి కిందకి నడవండి. రోజు వ్యాయామం చేయడం వల్ల మొత్తం శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. కాబట్టి ఉదయం లేదా సాయంత్రం వ్యాయామం తప్పనిసరి చేయండి. రోజు వాకింగ్కి వెళ్ళి కొద్దిగా వ్యాయామం చేయడం అలవాటు చేసుకోండి. ఇది మిమ్మల్ని రీఫ్రెష్ చేస్తుంది. అలాగే మీరు ఎల్లప్పుడూ శక్తిని పెంచుతారు. చాలా మంది కూర్చోడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. పనిలో ఎక్కువ సమయం కూర్చోవడం కంటే సరిగ్గా కూర్చోలేని వారి వల్ల అనేక వ్యాధులు వస్తాయి. నేలపై కూర్చున్నా, సీటుపై కూర్చున్నా మన శరీరం 90 డిగ్రీల మధ్య ఉండాలి. కంప్యూటర్ ముందు పని చేసేటప్పుడు నిటారుగా కూర్చోండి. మెడ నిటారుగా మరియు భుజాలు రిలాక్స్గా ఉంచండి. ఈ దశలను అనుసరించడం ద్వారా మీరు కూర్చోవడం వల్ల కలిగే సమస్యలను నివారించవచ్చు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.